వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లెజెండరీ వీడియో. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి. తమిళలో వచ్చేసి రాఘవయ్య పార్క్ అని చెప్పి ఇప్పుడేమో అంబేద్కర్ స్టాచ్యూ అని అంటున్నాను. ఏంటని చూస్తున్నారా? దానికి ఒక స్టోరీ కూడా ఉంది. సో వీడియోలో వెళ్తుండగా అయితే మీకు తెలుస్తుంది. అండ్ నేనైతే ట్యూస్డే అయితే వెళ్తున్నా. ఫుల్ వర్షం అయితే ఉంది సాయంత్రంకి. అండ్ నా హెయిర్ వచ్చేసి నా మాట వినదు. అది మీకు నా పాత వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది. సో అసలే పైగా వర్షం ఇంకా ఫుల్ తడిసిపోయి నా హెయిర్ వచ్చి చిరాకు అయితే అయిపోయింది. అసలు అలా కింద పడిపోయింది. హెయిర్ స్టైల్ మొత్తం పోయింది నేను పెట్టుకున్నదంతా. యాక్చువల్లీ మా ఇంటి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ అయితే చాలా దూరం. సో అలా ఇంకా వర్షంలో తడుస్తూ తంటలు పడితే అయితే దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా అంబేద్కర్ పార్క్కి. అండ్ ఇదే ఏంటిది అదేదో ఇందిరాగాంధీ స్టేడియం అనుకుంటా ఇది. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం. అంబేద్కర్ పార్క్ వచ్చేసి అదే స్టాచ్యూ. అక్కడ చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. అంటే స్టాచ్యూని చాలా సార్లు అయితే నేను చూశాను. బట్ ఫస్ట్ టైం అయితే లోపలికి అయితే వెళ్తున్నా. అంత వర్షంలో అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్రీ ట్యూస్డేస్ హాలిడే అనే బోర్డు ఉంది. ఇంకా ఈ స్ట్రీట్కి వెళ్ళి స్నాక్స్ తినేసి రాఘవయ్య పార్క్ అయితే వెళ్ళిపోయా. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను రాఘవయ్య పార్క్ అయితే రావడం. అండ్ ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది అటు సైడ్కి అయితే వెళ్ళడానికి. ఇటు సైడ్ కూడా పార్క్ ఉంది, బట్ ఎంతో కాదు. మెయిన్ వచ్చేసి అటు సైడే కాబట్టి సో అటువైపు అయితే వెళ్ళిపోయా. బ్రిడ్జ్ మీద నడుస్తుంటే గట్టిగానే ఊగింది బ్రిడ్జ్ వచ్చేసి. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న పార్ట్లో గ్లాస్ అయితే ఉంది. అండ్ కెమెరా మొత్తం కూడా షేక్ అయిపోయింది, ఎందుకంటే బ్రిడ్జ్ వచ్చేసి ఊగుతూ ఉంది. సో అందుకు కెమెరా కూడా షేక్ అయింది అనమాట. ఆ ఫెన్స్ వచ్చేసి చాలా బాగుంది. అదైతే బ్యాంబూలో అయితే ఉంది, బట్ అది ఒరిజినల్లా కాదా తెలీదు. సో అలా ముందుకు వెళితే అక్కడ ఎలిఫెంట్ స్టాచ్యూ అయితే ఉంటుంది. అక్కడైతే చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు. బట్ నాకు ఎందుకో ఫోటో దిగాలనిపించలే. ఏమో జస్ట్ అక్కడికి వెళ్ళి దాన్ని టచ్ చేసి వచ్చేద్దాం అని వెళ్ళా ఇంకా. అండ్ ఇందాక అయితే ఎలిఫెంట్ స్టాచ్యూ దగ్గర కింద నుంచి అయితే వచ్చాము. ఇప్పుడైతే అటు సైడే ముందు నుంచి పైనుంచి వెళ్ళిపోతున్నాం. అక్కడైతే గార్డెన్ అయితే సూపర్ ఉంది. అక్కడ పక్కన లైట్స్ కానీ చాలా బాగా చేశారు అసలు. బ్రిడ్జ్ మీద నుంచి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎలిఫెంట్ స్టాచ్యూ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వెళ్తే ఈ జీబ్రాస్ అయితే ఉంటాయి. అండ్ అక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ అయితే వచ్చేసాం. బ్రిడ్జ్ దాటేసిన తర్వాత జీబ్రాస్ అయితే ఉన్నాయి. చాలా న్యాచురల్గా ఉన్నాయి అవి. కళ్ళు మెయిన్ నాకు కళ్ళు అయితే బాగా నచ్చినాయి. అందుకే ఒకసారి ఎక్కాను. అదొక ప్లాట్ఫామ్లా ఉన్నది. ఆ ప్లాట్ఫామ్ మీదకి అయితే ఎక్కా. సో కళ్ళు చాలా బాగున్నాయి. అండ్ అక్కడి నుంచి ఇంకా ముందుకు వచ్చేస్తే ఒక వాటర్ తోటి ఆడుకోవడానికి అయితే ఒకటైతే ఉంటుంది. అండ్ ఇక్కడికైతే ఒకసారి నేను అయితే వచ్చాను, బట్ మా ఫ్యామిలీతో కాదు, వేరే ఫ్యామిలీతోటి. అండ్ అక్కడైతే నైట్ టైం జస్ట్ ఇక్కడికైతే ఆడుకోవడానికి అయితే వచ్చాను. ఫుల్ ఆడేసుకున్నాను, బట్ పార్క్ మొత్తం తిరగలేదు. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇదే నా పార్క్ అయితే అనిపించింది మొన్న వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా అక్కడైతే చాలామంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నాకు అయితే ఇంకా ఆడుకోవాలనిపించలేదు, ఎందుకంటే మళ్ళీ బట్టలన్నీ తడిసిపోతాయి. సో అందుకే ఇంకా జస్ట్ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయా. అండ్ ఫుల్ లైటింగ్ ఉంటుంది అక్కడ. అండ్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే పార్క్ అయితే ఉంటుంది. అందరూ ఆడుకోవడానికి చిన్నపిల్లలు అండ్ పెద్దలు, మనం కూడా ఆడుకోవచ్చు. అంటే మన ఏజ్లో, అంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆడుకోవచ్చు, ఏమనరు. కొన్ని పార్క్స్లో, మా ఇంటి చుట్టూ పార్క్స్లో అయితే పెద్దోళ్ళు అవి ఎక్కకూడదు అని అయితే రూల్స్ అయితే ఉంటాయి. పెద్దోళ్ళు అంటే 10 years దాటిన వాళ్ళు. ఓకే. అండ్ అక్కడైతే ఎలిఫెంట్ అయితే ఉంటుంది. అండ్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్లైడ్ అయితే ఉంటుంది. అదే జారు బిల్ల, జారచ్చు మనం. అండ్ ఎక్కడైతే లైటింగ్ లేదైతే నేను లైట్ వేసుకున్నాను, బట్ ఏం కనబడలేదు అయినా. అండ్ లోపల వచ్చేసి టాయిలెట్ స్మెల్ చాలా చండాలంగా వచ్చింది అసలు. స్మెల్ వచ్చేసి. హాయ్, నీ పేరేంటి? ఏంటి? నిశ్చల్ చక్రవర్తి. అలా జస్ట్ ఫర్ ఫన్ పిల్లల్ని అయితే నేను అలా పిల్లలతో మాట్లాడతాను. ఒక్కొక్కసారి ఏడిపిస్తాను. అండ్ ఈ స్లైడ్ అయితే నేను జారాను. అదేంటంటే నా షూ నేను అలా పెట్టగానే జారిపోయాను అనమాట.
అంటే జారిపోవడం అంటే అలా కాదు, జస్ట్ స్లిప్ అయిపోయి పడిపోయాను ఆ స్లైడ్ పైన. అండ్ అలా ముందుకు వెళ్తే ఉయ్యాలు అన్నీ చాలా ఉంటాయి. అండ్ నాకు అదంతా కాదు, ఇది నాకు మెయిన్ పార్ట్ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఆడుకున్నా ఎక్కువసేపు. నేను మళ్ళీ ఇదే ఎక్కాను. అంటే నాకు నార్మల్గానే జారుబిల్లు అంటే చాలా ఇష్టం. సో అందుకనమాట, అన్నిట్లో కన్నా ఇదైతే బాగా ఇష్టం. నాకు ఈ స్లైడ్ అయితే బాగా ఇష్టం. పైనుండి అయితే నేను హాయ్ చెప్తున్నాను అండ్ ఇంకా కిందకు వచ్చేసాను. అండ్ నాకు వీడియో తీసిన తర్వాత అనిపించింది లోపల నుంచి నేను జారేటప్పుడు వీడియో తీయాల్సిందని. అండ్ అక్కడే ఆ జారబిల్ పక్కనే మంచి ఫోటోషూట్ స్పాట్ అయితే ఉంటుంది. బ్యాంబూస్ తోటి ఏంటిది ఉయ్యాలను ఒక హట్ కూడా ఉంటుంది, మొత్తం బ్యాంబూస్తో చేసింది. సో అదంతా ఇంకా చాలా క్రౌడ్ ఉందని నేను ఇంకా వెళ్ళలేదు అటు సైడ్కి. అండ్ ఇదైతే ఊగిపోతుంది బ్రిడ్జ్, అది క్లియర్గా కనబడిందో సరే మీరు మళ్ళీ బ్యాక్ పెట్టుకొని చూడండి, ఊగిపోతుంది వాళ్ళు నడుస్తుంటే. అండ్ ఇదిగోండి వీళ్ళు వాళ్ళు నడుస్తుంటే అది ఊగిపోతుంది. మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏంటిది ఇలా ఊగిపోతుందని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అండ్ ఓకే, ఈ బ్రిడ్జ్ అంతా కూడా దాటేసి వెళ్ళిపోయా. అటు సైడ్ అయితే ఇంకా పార్క్ అయితే ఉంది అన్నాను కదా, సో అక్కడికైతే సరదాగా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదామని అయితే వెళ్తున్నాం. ఇంకా బట్ ఆ చిన్న పార్ట్ అయితే ఉండిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళా. అండ్ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత ఇది ఏంటిదో మరి తెలియదు నాకు, ఒక టవర్ లాగా ఉంది. అండ్ అక్కడ మొత్తం మొక్కలు ప్లాంట్స్ అన్నీ కూడా ప్లాన్ చేసి అయితే ఉంచారు. అండ్ అదైతే చాలా నచ్చింది నాకు, మంచిగా లైటింగ్ అయితే ఉంది. అందరూ నార్మల్ పాత్వేలో అయితే నడుస్తున్నారు. నాకు ఏంటంటే గార్డెన్లో నడుద్దాం అనిపించి ఇంకా గార్డెన్లోకి వెళ్ళిపోయాను అనమాట. చూసారు కదా, ఫుల్ చెమటలతో అయితే ఉన్నాను అక్కడ. అండ్ అక్కడే నాకు ఒకటైతే కనబడింది, ఇంకా మీరు వీడియోలోనే చూడండి అది. ఎస్ గైస్, ఇప్పుడైతే మనం మైన్క్రాఫ్ట్ పార్క్ రియల్గా అయితే చేయబోతున్నాం అనమాట. మైన్క్రాఫ్ట్లో నడవరు ఇలా ఎగురు. అండ్ నేను అంత పైనుంచి దూకినప్పుడు నాకు కాలు మొత్తం షివర్ అయినా ఒక్కసారే వణికిని. అండ్ మాకేమందంటే సరిగ్గా దూకలేదు నువ్వు, వీడియోకి సరిగ్గా రాలే మళ్ళీ ఎక్కువ అన్నది. సో ఇంకా కాసేపు టైం తీసుకుని మళ్ళీ అయితే ఎక్కాను. అండ్ అక్కడ వెయిట్ చేశాను, ఎందుకంటే పక్కన వాళ్ళు ఇంతగా చూస్తున్నారు నన్ను పైన అక్కడికి వెళ్ళి సర్దుకుంటుంటే. అక్కడైతే నేను వంగాను అలాగా, జస్ట్ ఫర్ ఫన్ అని స్పైడర్ మ్యాన్ పోజ్ ఇస్తుంటే మా అక్క ఇంకా కిందకు వంగాలన్నది. సో అలా కిందకు వంగి చేసా. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ లాగే సరదాగా దూకాను. స్పైడర్ మ్యాన్ అయిపోయింది గైస్. ఎప్పుడో 2022లో వెళ్ళిపోయిన కరోనాని మళ్ళీ ఇప్పుడైతే చూడబోతున్నాం గైస్ మనం. ఇక్కడైతే మొత్తం చెత్త అయితే ఉంది, బట్ మనం లోపలికి అయితే వెళ్ళబోతుంది ఎందుకంటే అయ్యాం చెత్త ఫుల్. అండ్ అలా రైట్ తిరిగితే అక్కడే ఉన్నారు స్వామి వివేకానంద. నేను ఒక సెకండ్ రూమ్ అనుకున్నాను గైస్, ఇది వచ్చేసి బట్ స్వామి వివేకానంద ఉన్నారు. సో స్వామి వివేకానంద గారు బాయ్, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే కలుద్దాం. మరి షేక్ హ్యాండ్ బాయ్. స్వామి వివేకానంద కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయండి గైస్ అక్కడ. సరే ఏదో ఒకటి వెళ్ళిపోదాం పదండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గైస్. అండ్ రాఘవయ్య పార్క్ అయితే మొత్తం అయితే చూపించేసాను మీకు. ఇంకొంచెం ఉంది, నేను అది పార్కౌర్ చేసా కదా, దాని తర్వాత ఇంకా కొన్ని స్లైడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎలాగో ఇందాక చూపించేసాను కదా అని ఇంకా వాటి దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో ఇంకా స్వామి వివేకానంద తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంటికైతే బయలుదేరిపోయా. యాక్చువల్లీ అంతసేపు పార్క్లో తిరిగిన తర్వాత ఫుల్ కూలింగ్ నిప్పషడతాగా. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి అండ్ మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ 165 సబ్స్క్రైబర్స్. ఆ రమణాయి సాంగ్ అదే ఫ్రీ ఫైర్ అయితే వీడియో షార్ట్ పెట్టా, అదైతే సూపర్ రీచ్ వచ్చింది, 4.9K వ్యూస్. నేను నా ఫస్ట్ షార్ట్ అనమాట, షార్ట్ అనే కదా ఫస్ట్ వీడియో నా ఛానల్లో అంత ఎక్కువ వ్యూస్ రావడం. అండ్ లైక్స్ కూడా పర్లేదు బాగానే వచ్చినాయి. అండ్ దానివల్ల 138లో ఉన్న సబ్స్క్రైబర్స్ 165 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేయకుండా ఇలాంటి మంచి వీడియోసే పెడుతున్నా. ఫ్రీ ఫైర్ వీడియోస్ కూడా వస్తాయి మధ్యలో, ఇలాంటి సరదాగా
వ్లాగ్ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో బాయ్ గైస్.